వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో ప్రిన్సిపల్ ఏ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అభినందించారు. బడిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇలాంటి కార్యక్రమాలు జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, తాండూరు ఆర్డీఓ అనిత, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్, తాండూరు విద్యాధికారిణి ఇందుప్రియ, తాండూరు ఎంపీడీఓ, ఉన్నత ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలు జరుగుతున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4వ రోజైన బడిబాట కార్యక్రమానికి మన పాఠశాలకు విచ్చేస్తున్న మన గౌరవ కలెక్టర్ గారు దీపక్ తివారీ दीपज्योति परम ज्योति दीपज्योति जना आरोग्यं सुख संपदा द्वेष बुद्धि विनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय शारद नीरदेन्दु घनसार पटि श्री गणनाथ सिंधूर वर्ण करू
విశేషణ గౌరవ కలెక్టర్ గారు దీపక్ తివారి ఐఏఎస్ గారికి, అదేవిధంగా ఒకటి ప్రతిభ కనబరిచిన 540 మార్కులతో రెండవ బహుమతి రావడం జరిగింది. హాస్యానిక హలో 542 మార్కులతో రెండవ స్థానంలోకి రావడం జరిగింది. నెక్స్ట్ ఎందుకు కానీ మీరు ఉదయం నుంచి వెయిట్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పేరెంట్స్ అందరికీ కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే చాలాసేపటి నుంచి మనం ఇక్కడ ఉన్నాము. మనకు ఈ జయశంకర్ బడిబాటలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ బడులు చాలా బాగా పనిచేస్తున్నాయి, మా మీద మీరు విశ్వాసం ఉంచండి, మా స్కూళ్ళన్నీ కూడా మంచిగా ఉన్నాయి, మంచి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పి మన ఎన్రోల్మెంట్ను పెంచుకోవాలనే ఉద్దేశంతో మనకు ఈ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే మా పాఠశాల లోపల గతం కన్నా ఈసారి అంటే ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరుగుతూనే ఉంది. కారణము మనకు ఇక్కడ ప్రభుత్వం మనకు ఏదైతే ఫెసిలిటీస్ మనకు ప్రొవైడ్ చేస్తుందో వాటన్నింటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని ప్రతిసారి కూడా ఎన్రోల్మెంట్ పెరుగుతూనే ఉంది. అయితే గత సంవత్సరం మా పాఠశాలలో ఎన్రోల్మెంట్ 142 సార్. ఈసారి మేము 165 వరకు టార్గెట్ పెట్టుకున్నాం సార్. అయితే ఆల్రెడీ మాకు ఫీడింగ్ 2 స్కూళ్ళు పక్కనే ఉన్నాయి సార్, ప్రైమరీ స్కూళ్ళు. ఆ 2 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లకు మాట్లాడినాం సార్. 52 వాళ్ళ దగ్గర స్ట్రెంత్ ఆల్రెడీ మేము తీసుకున్నాం, వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకున్నాం సార్ జయశంకర్ బడిబాటలో. తర్వాత ఇంకో ప్రైమరీ స్కూల్ ఉంది, అక్కడ 42 ఉన్నారు సార్, వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకున్నాం సార్. వాళ్ళందరికీ కూడా మేము స్కూల్ and we are enrolling the children. As a MEO, I wanted to see all my schools to get more and more enrollment, and the value education, moral education and retention of the child is very important in our schools. So whatever the norms and activities are given by the government, I will follow all these things and make the more and more enrollment in this regarding Badibata. And once again we have one more Badibata during the June first week. So we once again we follow this one and enroll the more children, sir. Thank you, sir. ఈరోజు కలెక్టర్ సార్ గారు బడిబాట కార్యక్రమంలో భాగంగా మన నంబర్ 1 స్కూల్కి రావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ స్కూలు చాలా రోజుల నుంచి తాండూరులోనే టాప్గా నిలుస్తుంది. అది మా ఇక్కడున్న టీచర్స్ ఎంత శ్రమ పడితే వాళ్ళు ఈ స్కూల్ని టాప్ రేంజ్లో నిలబెడుతున్నారు అనేది ఒకటి సంతోష విషయం సార్. ఎందుకంటే ఇక్కడ సాయిపూర్లోనే మేము సాయిపూర్ వాసిం కాబట్టి సాయిపూర్లో ఈ స్కూల్ ఉండడం మాకు గర్వకారణం. తాండూరులోనే ఈసారి కూడా టాప్ రేంజ్లో నిలిచింది. వారికి హెడ్ మాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇలాగే మన గవర్నమెంట్ పాఠశాలకు పిల్లల్ని ఇంకా ఎక్కువ మోటివేట్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన గవర్నమెంట్ అన్ని వసతులు కల్పిస్తూ మనము ఏ విధమైన పిల్లలకు ఎలాంటి ప్రైవేటు పాఠశాలకు దీటుగా మన గవర్నమెంట్ పాఠశాలలు నడిపిస్తున్నారు. వారికి మన ప్రభుత్వం మన ప్రజల తరపున పిల్లల తరపున ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు బడిబాట పొద్దున ర్యాలీ చేయడం జరిగింది, చాలా సంతోషమైన విషయం. అలాగే మనం పేరెంట్స్ కూడా ఇక్కడ పిల్లల్ని మోటివేట్ చేసి ఇంకా ఎక్కువ సంఖ్యలో మనము ప్రభుత్వ పాఠశాలలో చదివించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ అనేది మన గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ మాత్రమే ఉంటారు. ప్రైవేట్ పాఠశాలలో కన్నా ఎక్కువ మంచి టీచర్స్ అంటే మన గవర్నమెంట్ టీచర్సే. వారి ఆధ్వర్యంలో మనము చదివినట్టయితే మనం ఒక స్థాయిలో నిలబడతామని నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే నేను చదివింది కూడా గవర్నమెంట్ పాఠశాలనే కాబట్టి దానికి గర్వంగా చెప్తాను. మనము ఇప్పుడు
టీచర్స్ ఇప్పుడు సెన్సెస్ డ్యూటీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే టీచర్స్ అనేది ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది కాబట్టి మన గవర్నమెంట్ టీచర్ను ఉద్దేశించి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. 24లో ఫస్ట్ అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ఒక పథకం ప్రారంభించడం జరిగింది. అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ పథకం కింద 4 కాంపోనెంట్స్ ద్వారా ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమేమి ఉన్నాయో అది కూడా రెక్టిఫై చేయడం జరిగింది. సో అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీలో ఎలక్ట్రిఫికేషన్ పనులు మరియు మైనర్ రిపేర్స్, డ్రింకింగ్ వాటర్ పనులు మరియు టాయిలెట్ రిపేర్స్ పనులు, ఈ 4 పనులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తుంది. సో క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ సంబంధించి AIAXL క్లాసెస్, తర్వాత FLN మీద ఎక్కువ ఫోకస్, తర్వాత ఇప్పుడు ప్రతి నెల పేరెంట్ టీచర్ మీటింగ్, తర్వాత ప్రతి సంవత్సరం బడి బాట ప్రోగ్రామ్, తర్వాత ఇప్పుడు ప్రీ ప్రైమరీ కూడా ప్రారంభించడం జరిగింది. సో వికారాబాద్ జిల్లాలో మోర్ దెన్ 100 స్కూల్స్ ప్రీ ప్రైమరీ స్కూల్గా పోయిన అకాడమిక్ ఇయర్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవుతుంది. హై స్కూల్ గురించి చెప్తే హై స్కూల్లో ఇప్పుడు పోయిన అకాడమిక్ ఇయర్లో వికారాబాద్ జిల్లాలో పాస్ పర్సెంటేజ్ 79% ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ అకాడమిక్ ఇయర్లో 91 పాస్ పర్సెంటేజ్ వచ్చింది. సో చాలా సంతోషం. సో ఇప్పుడు HM గారితో అడిగాను నేను ఈ స్కూల్లో ఎంత పాస్ పర్సెంటేజ్ వచ్చింది. అతను చెప్పారు 73% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. కొంతమంది ఇర్రెగ్యులర్ స్టూడెంట్ వల్ల కొంచెం తక్కువనే వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, తర్వాత అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ మెంబర్స్, ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ గారు, అందరూ కౌన్సిలర్స్, మీ 100% సపోర్ట్ ఇవ్వాలి. మీ 100% సపోర్ట్ ఇస్తే కొంచెం ఇర్రెగ్యులారిటీ ఇక్కడ తగ్గిస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 100% పాస్ పర్సెంటేజ్ ఖచ్చితంగా వస్తుంది. బికాస్ ఇప్పుడు చైర్పర్సన్ గారు కరెక్ట్ చెప్పారు, ప్రైవేట్ స్కూల్ కంటే మన ప్రభుత్వం స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. తర్వాత ఇప్పుడు అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ కింద PMC పథకం కింద వేరే స్కీమ్స్ కింద వేరే సౌకర్యాలు కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ 2.5 years నుంచి. సో ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం డిఫరెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు SGT టీచర్స్ చూస్తే, స్కూల్ అసిస్టెంట్ చూస్తే, తర్వాత గజెటెడ్ హెడ్ మాస్టర్స్ లాస్ట్ ఇయర్ ప్రమోషన్స్ కూడా చాలా వచ్చినాయి. సో క్వాలిఫైడ్ టీచర్స్ చాలా మంది ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో చూస్తే దే ఆర్ లెస్ క్వాలిఫైడ్ టీచర్స్ కంపేర్ టు ద గవర్నమెంట్ స్కూల్. సో గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అండర్ దేర్ గైడెన్స్ మీ పిల్లలు చదివితే 100% వాళ్ళు 10th క్లాస్లో మంచి మార్క్స్ వస్తుంది. 10th క్లాస్తో పాటు ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా చాలా మంచి విద్య వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో 100% మీ అందరి సహకారం కావాలి. ఇప్పుడు HM గారు చెప్పారు లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ 140 వరకే వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు టార్గెట్ పెట్టారు 160. సో 100% మీరందరూ సహకారం ఇస్తే ఆ టార్గెట్ కూడా మేము సాధిస్తాము. సో ఈ స్కూల్లో సమ్మర్ క్యాంప్ కూడా నడుస్తుంది. సమ్మర్ క్యాంప్లో కూడా మీరు 100% పాల్గొనాలి. సో సమ్మర్ క్యాంప్స్లో మీ పిల్లలకి చాలా మంచిగా వాళ్ళు లైఫ్ స్కిల్స్ ఇస్తారు. సమ్మర్ క్యాంప్స్లో వాళ్ళు ఏం చెప్తారు, ఇంగ్లీష్ స్కిల్స్ కానీ, సైన్స్ స్కిల్స్, సైంటిఫిక్ టెంపర్స్, బేసిక్ లైఫ్ స్కిల్స్ మీ పిల్లలకి వాళ్ళు చెప్తారు. ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్స్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. సమ్మర్ క్యాంప్స్లో మీరు పాల్గొంటే 100% లైఫ్ స్కిల్స్ కొంచెం అభివృద్ధి అవుతుంది. లైఫ్ స్కిల్స్లో డెవలప్మెంట్ అయితే ఫ్యూచర్లో వాళ్ళు 10th క్లాస్లో చదివినప్పుడు, 11th క్లాస్, 12th క్లాస్లో చదివినప్పుడు వాళ్ళకి చాలా లాభాలు వస్తాయి. సో 10th క్లాస్లో మంచి మార్క్స్ వస్తే 11th క్లాస్లో పిల్లలు చాలా మోటివేట్గా అవుతారు. 11th క్లాస్లో ఇంకా మంచి మార్క్స్ వస్తే ఇంటర్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళు చాలా మోటివేట్గా ఇంటర్ ఎగ్జామ్ ఇస్తారు. ఇంటర్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ వస్తే మళ్ళీ వాళ్ళు ఇంజనీరింగ్ కానీ, డాక్టర్, లాయర్, ఏదైనా ప్రొఫెషన్ కావాలంటే దే కెన్ పర్స్యూ దట్ ప్రొఫెషన్. సో ఇప్పుడు టీచర్స్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎనీ సొసైటీ. ఇప్పుడు HM గారు చెప్పారు, చైర్పర్సన్ గారు కూడా చెప్పారు, టీచర్స్ ఇక్కడ సెన్సస్ డ్యూటీ కూడా చేస్తున్నారు. తర్వాత ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో కూడా వాళ్ళు పాల్గొంటారు. సో టీచర్స్ ఆర్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఎనీ డెమోక్రసీ. టీచర్స్ ఆర్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో టీచర్స్ మీదనే పిల్లలు భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. So here I would also like to request teachers to ensure that they provide quality education.
మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి అందిస్తే దే విల్ బి బికమింగ్ అ గుడ్ సిటిజన్స్, దే విల్ బి బికమింగ్ అ ప్రోగ్రెసివ్ సిటిజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్. సో ఇక్కడ చాలా మంచి ఈరోజు గ్యాదరింగ్ కూడా అయింది. అండ్ ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను, హెచ్ఎం గారు ఇక్కడ టార్గెట్ కూడా ఇచ్చారు. సో అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్తో, ఇక్కడ ఉన్న అధికారుల పార్టిసిపేషన్తో, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు అందరు పార్టిసిపేషన్, నాట్ ఓన్లీ గవర్నమెంట్ హై స్కూల్ నెంబర్ 1, అన్ని స్కూల్స్లో ఎన్రోల్మెంట్ 100% ఈసారి పెరగాలి. బికాస్ ప్రభుత్వ పాఠశాలలో మంచి ఎన్రోల్మెంట్ ఉంటే ప్రభుత్వ ద్వారా ఇంకా మంచి సౌకర్యాలు మీ అందరికీ అందించడం జరుగుతుంది. సో అందరూ పేరెంట్స్ సహకారం ద్వారా ఫ్యూచర్లో కూడా 12th జూన్ నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు కూడా మీ అందరి సహకారం కావాలి. సో ప్రతి నెల పేరెంట్ టీచర్ మీటింగ్ నడుస్తూ ఉంటుంది. సో పేరెంట్ టీచర్ మీటింగ్లో మీరు 100% అటెండెన్స్ ఇక్కడ తీసుకురావాలి. టీచర్స్కి అడగాలి మీ పిల్లల ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఎక్కడ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, ఏం ఇంప్రూవ్మెంట్ కావాలి, మా రోల్ ఏంటి. మీరు టీచర్స్కి అడిగితే దే విల్ ఆల్సో బి వెరీ ప్రొయాక్టివ్, దే విల్ బి విజిలెంట్. అందుకే మీ అందరి సహకారం కావాలి. పేరెంట్స్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అధికారులు అందరూ సమన్వయంతో పని చేస్తే 100% పాస్ పర్సెంటేజ్ ఈజ్ అ సెకండరీ థింగ్. క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందరికీ అందించడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ ఇవ్వాలి. సో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ చదివితే కూడా ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డ్యూటీ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్. సో అందరికీ ఫండమెంటల్ రైట్స్ మీరు నిర్వహిస్తే, అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే దే విల్ డెఫినెట్లీ బి బికమింగ్ గుడ్ సిటిజన్స్ ఫర్ ద ఫ్యూచర్. సో తెలంగాణ రాష్ట్రం మరియు వికారాబాద్ జిల్లా అభివృద్ధితో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో చాలా మంచి ప్రోగ్రామ్. తర్వాత ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ గురించి కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడతాను. సో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ 6th మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు వేరే శాఖలు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు. అగ్రికల్చర్ శాఖలు, హెల్త్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ వీక్ మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రోగ్రాంలో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. మీకు ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తే ఆ గ్యాప్స్ కూడా కన్సర్న్ హెడ్ మాస్టర్, ఎంఈఓకి మీరు దృష్టికి తీసుకురావాలి. వాళ్ళు 100% అడ్మినిస్ట్రేషన్కి ఎస్కలేట్ చేస్తారు. వి విల్ ఆల్సో ట్రై టు ఫాలో అప్ అండ్ రెక్టిఫై దోస్ గ్యాప్స్. సో మీ అందరి సహకారం, ప్రతి యాక్టివిటీలో మీ అందరి సహకారం కావాలి. మీరు అందరూ సహకారం ఇస్తేనే మీ పాఠశాల ఆదర్శ పాఠశాలగా డెవలప్ అవుతుంది. సో చాలా మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఏర్పాటు చేశారు హెచ్ఎం గారు. సమ్మర్ క్యాంప్ కూడా చాలా మంచిగా నడుస్తుంది. కీప్ ఇట్ అప్, కంటిన్యూ ఇన్ ద సేమ్ మేనర్. అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మీకు సపోర్ట్ కావాలంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి వేరే సంబంధించి చెప్పండి. వీ విల్ బీ ట్రైంగ్ టు ఎక్స్టెండ్ దోస్ సపోర్ట్ as well. సో ఈ అవసరం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాస్యానిక